శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణపతే నమః. కర్కాటక రాశి వారికి ఈ వారం ఎటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయని చూద్దాం. కర్కాటక రాశి వారిని గమనించినట్లయితే ఈ రాశి వారికి భాగ్యస్థానంలో రవి గ్రహ సంచారం, శుక్రుడు గ్రహ సంచారం జరుగుతుంది. అష్టమంలో వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే ఈ రాశి వారికి కుజుడు శని కలిసినటువంటి కాంబినేషన్ అనేది ఉందన్నమాట. మరి అదేవిధంగా గురువు ఈ రాశి వారికి రాజ్యస్థానంలో ఉన్నాడు. కర్కాటక రాశి వారికి ఈ వారం కూడా కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి కుజుడు అంత యోగ్యకారకుడు కాదు. ధన సంబంధితమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తలు అనేది అవసరం ఈ రాశి వారికి. ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కొద్దిగా కష్టపడి చేస్తే దానిలో సాధికారత సాధించడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా విద్యార్థులు కొంచెం కాన్సన్ట్రేట్ చేసి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. చేసేటువంటి పనుల్లో ధైర్యంతో కూడుకున్నటువంటివి చేసినట్లయితే దానిలో విజయాన్ని సాధించడం అనేది జరుగుతుందన్నమాట. కానీ ఈ రాశి వారికి వచ్చేటప్పటికి కొద్దిగా కష్టపడి ప్రయత్నం చేస్తే కానీ దానిలో పాజిటివ్నెస్ అనేది రావడానికి అంత తొందరగా ఈజీగా కూడా ఉండదు. మరి అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే రవిగ్రహ సంచారం అనేది భాగ్యస్థానంలో జరుగుతున్నప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వదు. ముఖ్యంగా ధనక్షయకారకంగా తయారవుతుంది. అంటే డబ్బులు అనేది సమయానికి వచ్చి చేరకుండా కూడా తయారవటం. అదేవిధంగా తండ్రి గారితో కానీ తండ్రి తరపు బంధువులతో కానీ కొంచెం జాగ్రత్తలు అనేది పాటించాలి. వారితో ఎక్కువగా పొరపత్యాలు పెట్టుకోకుండా దూరంగా ఉండటం అనేది ముఖ్యమైనటువంటి సూచన. అదేవిధంగా అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి కుజుడు వచ్చేటప్పటికి వైవాహిక జీవితంలో ప్రతిబంధకాన్ని ఎక్కువగా ఇస్తాడు. ఆరోగ్యపరంగా కూడా కొంచెం కష్టాలను కలిగించే విధంగా ఉంటాడు. కర్కాటక రాశి వారికి వచ్చేటప్పటికి అష్టమంలో కుజుడు శని ఇద్దరు వచ్చేటప్పటికి డబల్ బ్యాడ్ ఇంపాక్ట్ అన్నమాట. అంటే డబల్ పాజిటివ్ ఇంపాక్ట్ విన్నాం కదా, డబల్ బ్యాడ్ ఇంపాక్ట్ అంటే ఏంటంటే రెండు పాపగ్రహాలు అంటే శని కుజుడు ఇద్దరు కలిసి అష్టమంలో ఉన్నప్పుడు వారిద్దరి దృష్టి వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే ధనస్థానం మీద ఉందన్నమాట, కుటుంబ స్థానం మీద ఉందన్నమాట. సో కుటుంబంలో గొడవలు, కుటుంబంలో ఒకరికి ఆరోగ్యపరంగా ఏదో ఒక ఇష్యూస్ అనేది అరైజ్ అవ్వటం అనేది ఒక మెయిన్ ఇష్యూ అవుతుంది. వాటితో పాటు కుజుడి యొక్క దృష్టి అనేది పాప దృష్టి అంటారు అన్నమాట. అష్టమ దృష్టి అదేవిధంగా చతుర్థ దృష్టి రెండు కొద్దిగా ప్రతిబంధకాలుగా ఉంటాయి అన్నమాట. ఈ కర్కాటక రాశి వారికి మనకు వచ్చేటప్పటికి లాభస్థానాల్లో దీని యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది వ్యాపార పరంగా కూడా దీని మీద ప్రభావం అనేది చూపిస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఈ రాశి వారికి మనం గమనించినట్లయితే చతుర్థ దృష్టితో పాటు అష్టమ దృష్టి అన్నమాట. అష్టమ దృష్టి మనం చూసినట్లయితే అది ఎక్కడ కొడుతుంది అంటే వచ్చేటప్పటికి ఇది సెల్ఫ్ డ్రైవింగ్లో అష్టమ దృష్టి కొట్టే విధంగా ఉంటుంది అన్నమాట. సెల్ఫ్ డ్రైవింగ్తో పాటు గృహవాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో వ్యాపారం మీద కూడా దాని యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఫిఫ్త్ పొజిషన్ మీద ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తుంటుంది. సో పిల్లల ఆరోగ్య సంబంధితమైన విషయాల మీద కూడా దీని ప్రభావం అనేది ఉంటుంది. కాబట్టి కర్కాటక రాశి వారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కర్కాటక రాశి వారికి ఇప్పుడు జరుగుతున్నటువంటి గ్రహస్థితి అనేది అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. కాబట్టి కొంచెం ఫైనాన్షియల్గా పికప్ అవటానికి సుబ్రహ్మణ్య అష్టకాన్ని చదవటం, అదే కుజాష్టకాన్ని పఠించడం, కుజగ్రహ మంత్ర శ్లోకాన్ని పఠించడం, ఇవన్నీ ఒక సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుందన్నమాట. ప్రాబ్లం నుంచి కొంచెం రిలీఫ్ అనేది రావటం అనేది జరుగుతుందన్నమాట. పూర్తి రిలీఫ్ కాకపోయినా సరే కొంచెం మానసికంగా రిలీఫ్ అనేది వస్తుంది. వైవాహిక జీవితంలో కూడా కొంచెం ప్రశాంతతని ఇవ్వగడం అనేది జరుగుతుంది. కోర్టు సంబంధితమైన వ్యవహారాల్లో కుజుడు అష్టమంలో ఉన్నప్పుడు ఎక్కువగా కష్టాలను కలిగిస్తూ ఉంటాడు. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మరి అదేవిధంగా రవి కూడా అంత అనుకూలమైనటువంటి స్థానంలో లేడు. ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కర్కాటక రాశి వారు ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది అన్నమాట. నార్మల్గా చేసేదానికన్నా కొద్దిగా ఎక్కువగా కష్టపడి ప్రయత్నం చేస్తే సానుకూలంగా పడుతుంది. విద్యార్థుల మటుకు గురుగ్రహ కవచాన్ని పఠించాలి. ఎందుకంటే గురువు అనుకూలమైనటువంటి స్థానంలో లేడు. ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి పిల్లలకి అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా గోచరించట్లేదు. కొద్దిగా కష్టపడి చేస్తే కానీ వీరు ఉత్తీర్ణత సాధించలేరు. కాబట్టి ఈ రాశివారు విద్యార్థులు వచ్చేటప్పటికి గురుగ్రహ కవచాన్ని వారు ఎగ్జామ్స్లో బిజీగా ఉన్నా సరే వాళ్ళ తల్లిదండ్రులైనా సరే సరస్వతి మాత కన్నా సరే ఇంట్లో శుక్రవారం పూట పూజ చేసి వారికి విజయాన్ని చేకూర్చమని అమ్మవారిని వేడుకున్నట్లయితే పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతారు మాతగారు. స్వస్తి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్.